Hello everyone, welcome back to my YouTube channel Programming with Kiran. So in the previous వీడియోలో మనం నేమింగ్ కన్వెన్షన్స్ నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఇంకొక మెయిన్ టాపిక్ ఆపరేటర్స్ నేర్చుకుందాం అనమాట. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరేటర్ టైప్స్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఆపరేటర్స్ అంటే దోస్ ఆర్ ద సింబల్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్కి ప్లస్ సింబల్ యూజ్ చేసి మనం అడిషన్ చేస్తాం అట్లా. ఫస్ట్ ఆపరేటర్ ఏంటిదంటే అర్థమెటిక్ ఆపరేటర్. సెకండ్ ఆపరేటర్ మనకి రిలేషనల్ ఆపరేటర్. థర్డ్ ఆపరేటర్ ఈజ్ లాజికల్ ఆపరేటర్. ఫోర్త్ ఆపరేటర్ ఏంటి అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఫిఫ్త్ వన్ ఈజ్ డిక్రిమెంట్ ఆపరేటర్. అండ్ లాస్ట్ సిక్స్త్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. మనం అన్నీ నేర్చుకుందాం ప్రోగ్రామ్తో. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్లో మనకి 5 ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. అది ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. ఈ 5 ఉంటాయి. మాడ్యులస్ అంటే షిఫ్ట్ 5 క్లిక్ చేస్తే మనకి మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు మనం. సో మనం ప్రోగ్రాంలో చూద్దాం. సో మనం నిన్న ప్రీవియస్ వీడియోలో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. సో మనం లోవర్ కేస్లో రాయాలి ప్రతిదీ. సో com.operators అనేసి మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. ఇట్స్ లైక్ ఏ ఫోల్డర్. సో దీంట్లో మనం కొత్త క్లాస్ అర్థమెటిక్ ఆపరేటర్ అని క్రియేట్ చేసుకుందాం. సో ఒకవేళ మీరు నేమింగ్ కన్వెన్షన్ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియో అది మీరు అది చూసేసి రండి. సో దాట్ మీకు ఏది ఎలా రాయాలో తెలుస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ రాసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనమాట. నేను నెక్స్ట్ నుండి షార్ట్ కట్స్ యూజ్ చేస్తాను, బట్ మీరు టైప్ చేయండి. మీకు టైప్ చేస్తే మీకు గుర్తుంటుంది అనమాట. సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఆపరెంట్స్ కావాలి కాబట్టి a = 20 అండ్ int b = 10 తీసుకుందాం. ఫస్ట్ అన్నీ ప్రింట్ చేద్దాము, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో system.out.println a + b, system.out.println a - b. సో system.out.printlnకి షార్ట్ కట్ ఏంటి అంటే sout అని రాసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి షార్ట్ కట్ అనమాట. బట్ మీరు టైప్ చేయండి, జస్ట్ తెలియాలని చెప్తున్నా అంతే. సో మీకు మాడ్యులస్ ఆపరేటర్ ఒక్కటే డౌట్ ఉంటుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే అడిషన్ మనకు తెలుసు ఆల్రెడీ, మనం స్కూల్ నుండి నేర్చుకుంటున్నాం. లైక్ a 20 b 10 కాబట్టి 20 + 10 30, 20 - 10 10, 20 × 10 200, 20 / 10 2. బట్ మాడ్యులస్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. మనకి ఇప్పుడు 0 వస్తుంది, చూసారా అవుట్పుట్లో 0 వచ్చింది కదా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు 0 వచ్చిందో ఇప్పుడు. సో మనం 20 / 10 అని రాసుకున్నాం కదా. డివిజన్ ఎలా రాస్తాం మనం? సో అలా రాద్దాం. సో 10 × 2 = 20. మనకి ఇప్పుడు రిమైండర్ 0. సో మాడ్యులస్ ఆపరేటర్ అనేది మనకి 0 రిమైండర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో 2 అంటే డివిజన్ అంటే మనకి 2 ప్రింట్ చేసింది, అండ్ రిమైండర్ అంటే 0 ప్రింట్ చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 / 2 తీసుకుందాం. సో 2 × 2 = 4 కదా, 2 × 2 = 4. సో మనకి రిమైండర్ 1 మిగిలింది. సో డివిజన్ చేస్తే మనకు 2 వస్తుంది, అండ్ ఒకవేళ మనం మాడ్యులస్ రిమైండర్ చేస్తే మనకి 1 వచ్చింది. సో అవుట్పుట్ అట్లనే వస్తుంది అనమాట. సో మనం చేంజ్ చేసి చూద్దాం. a = 5, b = 2. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే మనకి రిమైండర్లో 1 వస్తుంది. సో 1 వచ్చింది కదా, ఇట్లా అనమాట. మనం నెక్స్ట్ ఆపరేటర్ రిలేషనల్ ఆపరేటర్లో వీ హ్యావ్ 6 అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు, సెకండ్ వన్ నాట్ ఈక్వల్స్ టు, థర్డ్ వన్ గ్రేటర్ దాన్, ఫోర్త్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఫిఫ్త్ వన్ లెస్ దాన్, సిక్స్త్ వన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనమాట. సో ఇవి కూడా మనం ప్రోగ్రాంలో చూద్దాం. మళ్ళీ క్లాస్ క్రియేట్ చేయండి. రిలేషనల్ ఆపరేటర్కి క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ రాయండి అందులో.
అండ్ రిలేషనల్ ఆపరేటర్కి కూడా 2 ఆపరెంట్స్ కావాలి. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 52 తీసుకుందాం అండ్ ఇంట్ బి ఈక్వల్స్ టు 86 తీసుకుందాం. సో ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఎలా ప్రింట్ చేసామో అట్లా అన్నీ ప్రింట్ చేసిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్కి వద్దాం. సో system.out.println a ఈక్వల్స్ టు బి. ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు రెండు ఈక్వలా కాదా అని చెప్పేసి మనకి రిలేషనల్ ఆపరేటర్లో అవుట్పుట్ ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ లాగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు బియా కాదా. ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే మనకి అవుట్పుట్ ట్రూ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే మనకి అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది అనమాట. సో అన్నీ ప్రింట్ చేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు బి అంటే 52 ఈక్వల్స్ టు 86 కాదు కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది అవుట్పుట్. సెకండ్ 52 నాట్ ఈక్వల్స్ టు 86 అనమాట మన కండిషన్, కరెక్టే కదా ఆ కండిషన్, సో మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది సెకండ్ దానికి. థర్డ్ వన్ ఈజ్ 52 గ్రేటర్ దాన్ 86, అది తప్పు కాబట్టి మనకి ఫాల్స్ వస్తుంది. సిమిలర్గా ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు ఏ గ్రేటర్ ఉన్నా కానీ ట్రూ ఇస్తుంది, ఏ ఈక్వల్స్ టు బి అన్న ట్రూ ఇస్తుంది, ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. సో అవుట్పుట్ వచ్చింది. సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే మనకి ఏ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 52 తీసుకున్నాం. సో 52 ఈక్వల్స్ టు 52 ట్రూ, సెకండ్ది ఫాల్స్, థర్డ్ది గ్రేటర్ కాదు కాబట్టి రెండు ఈక్వల్ ఉన్నాయి సో అది ఫాల్స్, ఫోర్త్ది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ కాకపోయినా మనకి 52 ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ వస్తుంది అనమాట ఫోర్త్ దానికి అవుట్పుట్. సిమిలర్గా సిక్స్త్ దానికి కూడా ఈక్వల్స్ టు అనేది ఉంది కాబట్టి ట్రూ వచ్చింది మనకి, అంటే ఏదైనా ఒక కండిషన్ గ్రేటర్ అయినా ఈక్వల్ అయినా లేదంటే స్మాల్ అయినా ఈక్వల్ అయినా. సో ఇది మన రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్ అనమాట. లాజికల్ ఆపరేటర్లో మనకి 3 ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ అండ్ మీరు షిఫ్ట్ 7 క్లిక్ చేస్తే మీకు అండ్ వస్తుంది అనమాట. అండ్ ఆపరేటర్ అండ్ లాగా రాయాలి మనం జావాలో. నెక్స్ట్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ షిఫ్ట్ ఎంటర్ పైన బ్యాక్/ క్లిక్ చేయండి మీకు ఆర్ వస్తుంది. అండ్ లాస్ట్ వన్ నాట్ ఆపరేటర్ అనమాట. సో మనం టేబుల్ ఇప్పుడు మనం ప్రోగ్రాంలో చూద్దాము. సో సేమ్ ఇందాకలాగా మనం రిలేషనల్ లాజికల్ ఆపరేటర్ కూడా ఒక క్లాస్ క్రియేట్ చేద్దాము. సో క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ రాయాలి. ఎప్పుడు క్లాస్ క్రియేట్ చేసినా మనం మెయిన్ మెథడ్ రాయాలి. నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్నా, మీరు కంప్లీట్గా టైప్ చేయండి సో దట్ మీకు గుర్తుంటుంది. సో లాజికల్ ఆపరేటర్ 2 బూలియన్ వేరియబుల్స్ మధ్యలో వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఇంటీజర్స్ యూజ్ చేసినాం రిలేషనల్ ఆపరేటర్కి, అర్థమెటిక్ ఆపరేటర్కి, బట్ లాజికల్కి మనం బూలియన్ వేరియబుల్స్ కావాలి కాబట్టి ఏ ట్రూ బి ఫాల్స్ అనేసి 2 బూలియన్ వేరియబుల్స్ తీసుకున్నాం మనం. సో మనం ఇక్కడ టేబుల్ చూసుకుంటే అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు 2 ట్రూ యూజ్ చేస్తేనే మనకి ట్రూ అవుట్పుట్ వస్తుంది. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్సే, ఆర్ కూడా 2 ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూనే వస్తుంది. నాట్ ఆపరేటర్ ఫాల్స్ ఉంటే ట్రూ ఇస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ ఇస్తుంది. సో ఇది మనం ప్రోగ్రాంలో చూద్దాం. సో ఇది కూడా సేమ్ ప్రింట్ చేయండి, sout system.out.println ఏ అండ్ బి. ఇప్పుడు 2 అండ్ ఉంటే 2 ట్రూ ఉంటేనే మనకు ట్రూ వస్తుంది. ఇప్పుడు ఏ ట్రూ బి ఫాల్స్, రెండిట్లో ఒకటి ఫాల్స్ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు ఏ అండ్ ఏ చేద్దాం అంటే 2 ట్రూ, ఇప్పుడు ట్రూ అండ్ ట్రూ, మనకి 2 ట్రూ ఉంటే ట్రూ వస్తుంది, అండ్లో ట్రూ వచ్చింది. సో ఇప్పుడు సిమిలర్గా మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేద్దాం. ఆర్ ఆపరేటర్ ఏంటి, 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్. ఇప్పుడు ఏ ఆర్ బి యూజ్ చేసామనుకోండి, ఇప్పుడు ఏ ఆర్ బి యూజ్ చేస్తే మనకి 2 ఫాల్స్ ఉంటే ఫాల్స్. ఇప్పుడు రెండిట్లో ఒక్కటైనా ట్రూ ఉంది కదా, ఏ ట్రూ కాబట్టి మనకు ట్రూ అవుట్పుట్ వచ్చింది. సో ట్రూ అని వచ్చింది మనకు అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నాట్ ఆపరేటర్కి 2 అవసరం లేదు, ఏదైనా ఒక్క ఆపరెంట్ ఉంటే చాలు. ఇప్పుడు నాట్ ఏ అని పెట్టామనుకోండి, ఏ వాల్యూ ట్రూ కాబట్టి మనకి ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ట్రూ కాబట్టి మనకి ఫాల్స్ అని ప్రింట్ అయింది. సో ఇది లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్కి ++
అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్కి మైనస్ మైనస్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ రెండు ఒకటేసారి మనం ప్రోగ్రాంలో చూద్దాం. సో క్లాస్ క్రియేట్ చేయండి ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పేసి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్స్ టు మనం 50 తీసుకుందాం. ఏ ప్లస్ ప్లస్ అంటే మనకి 1 యాడ్ అవుతుంది అనమాట ఉన్న నెంబర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రింట్ చేసినాం అనుకోండి ఏ, సో 50 + 1 మనకి 51 అయింది ఏ వాల్యూ. సో ఇక్కడ మనకి 51 ప్రింట్ అవ్వాలన్నమాట అవుట్పుట్లో. యా అట్లా. సో ప్లస్ ప్లస్ యూజ్ చేయడం వల్ల మనకి 1 యాడ్ అవుతుంది అనమాట ఉన్న నెంబర్కి. సో అట్లే ఇంక్రిమెంట్ చేయకుండా మనం డైరెక్ట్గా system.out.లో కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ system.out.println ఏ ప్లస్ ప్లస్ అని ప్లస్ ప్లస్ ఏ అని తీసుకుందాము. నెక్స్ట్ దాంట్లో ఏ ప్లస్ ప్లస్ తీసుకుందాము. అవుట్పుట్ చూద్దాం ఇప్పుడు. అవుట్పుట్ మనకి 51 వచ్చింది. నేను ప్లస్ ప్లస్ యూజ్ చేస్తే 1 యాడ్ అవుతుంది అన్నా కదా, మరి మనకి 51 52 రావాలి కదా. సో ఎందుకు అట్లా రాలేదంటే మనం ఫస్ట్ దాంట్లో ప్లస్ ప్లస్ ఏ అన్నాం. సో ప్లస్ ప్లస్ అన్నప్పుడు 51కి ఇంక్రిమెంట్ అయింది, ఏ ప్రింట్ అయింది. సెకండ్ దాంట్లో ఏ ప్లస్ ప్లస్ అన్నాం. సో ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ ప్రింట్ అయిపోయింది 51, తర్వాత ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఇంక్రిమెంట్ అయింది మనకు కనిపిస్తుంది అనమాట. సో 51 51 52. సో ఫస్ట్ ప్లస్ ప్లస్ ఉంటే ఇంక్రిమెంట్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏ ఉంటే ఫస్ట్ ప్రింట్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సిమిలర్గా మనకి డిక్రిమెంట్కి కూడా సేమ్ అనమాట. సో కాపీ పేస్ట్ చేస్తున్నా నేను. సో మనం ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 50 అనుకున్నాం. ఇప్పుడు ప్లస్ దగ్గర మైనస్ పెడదాం. ఫస్ట్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి 50 - 1 49. ఫస్ట్ 49 ప్రింట్ అవుతుంది. సెకండ్ ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏ ఫస్ట్ ప్రింట్ అవుతుంది ఏ ఉంది కాబట్టి. సో 49 తర్వాత మైనస్ మైనస్ కాబట్టి 48 అవుతుంది, బట్ 49 ప్రింట్ అవుతుంది. దాని కింద ఇప్పుడు మనకి మళ్ళీ డిక్రిమెంట్ అయింది కాబట్టి 48 ప్రింట్ అవుతుంది అనమాట. సో ఏం లేదు, ఫస్ట్ ఆపరేటర్ పెడితే ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది, తర్వాత ప్రింట్ అవుతుంది. ఫస్ట్ మన ఆపరెండ్ పెడితే అంటే ఏ పెడితే ఫస్ట్ ఏ ప్రింట్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుంది, అంతే తేడా. లాస్ట్ వన్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్లో ఈక్వల్స్ టు వాడతాం మనం. సారీ, ఓన్లీ ఈక్వల్స్ టు వాడతాం, 2 = కాదు. నేను తప్పు రాశాను, మీరు చేంజ్ చేసుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్లో ఈక్వల్స్ టు వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అనుకున్నా కానీ అది అసైన్మెంట్ ఆపరేటరే. 10ని ఏకి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని రాసినా కూడా అది అసైన్మెంట్ ఆపరేటరే. అంటే ఏ ఇప్పుడు మనకు 45 కదా, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 45 + 5 అని రాసినట్టు అర్థము. సో ఏ ఈక్వల్స్ టు 45 + 5 అంటే 50 ప్రింట్ అవ్వాలి మనకి దీనికి అవుట్పుట్ లాగా. సో 50 వచ్చింది కదా. ఇప్పుడు ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అని రాస్తే ఏ ఈక్వల్స్ టు ఏ - 5 అన్నట్టు. సో ఇప్పుడు మనం ఏ ప్లస్ ఈక్వల్స్ టు 5 అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అన్నట్టు. ఏ మైనస్ ఈక్వల్స్ టు 5 అంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అన్నట్టు. సో ఏ -5 అన్నట్టు. సో అట్లా అనమాట. సో మనం అవుట్పుట్ ప్రింట్ చేస్తే కూడా దాన్ని ఏమంటారు, సేమ్ మనం ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుందో అథమెటిక్ ఆపరేషన్ అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మీరు ఏమన్నా కొత్తగా నేర్చుకున్నారు, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. ఏమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నేను ఇది మిస్టేక్ చేస్తున్నానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.